ప్రధాని మోడీ టీకా వేసుకోవడంపై ఫైట్ మొదలైంది. ఎలక్షన్ జిమ్మిక్ అంటూ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. టీకా తీసుకునే సమయంలో మోడీ ధరించిన కండువా, టీకా వేసిన నర్సులు అందులో భాగమేనని ఆరోపిస్తున్నాయి. ఇంతకీ విపక్షాల అభ్యంతరాలేంటి? మోడీ వ్యాక్సిన్ ఎన్నికల స్టంట్లో భాగమా? దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సెకండ్ డ్రైవ్ ను ప్రారంభించారు ప్రధాని మోడీ. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తొలి డోస్ తీసుకున్నారు. కోవాక్సిన్ ను ఆయనకిచ్చారు. నర్సులు నివేద, రోసమ్మ, అనిల్ మోడీకి టీకా ఇచ్చారు. అయితే మోడీ వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కండువా ధరించారైతే ఆ కండువా అస్సామీ గమోసా కావడం వివాదాస్పదంగా మారింది. త్వరలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అస్సామీలను అట్రాక్ట్ చేసేందుకే మోడీ ఆ కండువా ధరించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక మోడీకి వ్యాక్సిన్ వేసిన ఇద్దరు నర్సులు కేరళ, పుదుచ్చేరికి చెందినవారు కావడంతో దీన్ని కూడా తప్పుపడుతున్నాయి విపక్షాలు. వ్యాక్సినేషన్ ను కూడా ఎన్నికల ప్రచారంగా మార్చుకున్నారని ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. టీకా వేసుకున్న సమయంలో మోడీ అస్సాం కండువా ధరించడాన్ని తప్పుబట్టింది. తమిళ ఓటర్లను ఆకర్షించేలా పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదతో ఆయన టీకా తీసుకున్నారని ఆరోపించింది. ఇక మోడీ వెనకాల ఉన్న నర్సు కూడా కేరళకు చెందినవారని చెప్పింది. కరోనా టీకాను కూడా ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకున్నారని మండిపడింది కాంగ్రెస్. संयोग से कोई जुड़ा हुआ लगता है। मैं ये नहीं कहती है प्रयोग से ये सब कर रहे हैं, संयोग से ऐसा लगता है कि 3 राज्यों में चुनाव है और ये चुनाव में लगता है कि वैक्सीनेशन में भी चुनाव हावी है। ये मुझे ऐसा लगा तो इसलिए मैंने कहा, ऐसा नहीं तो मैंने ये भी सोचा कि अगर एक हाथ में ऋषि अरविंद जी की तस्वीर हो जाते और एक हाथ में गीतांजलि हो जाते तो 5 राज्यों में जो चुनाव है ये 5 राज्य उसमें शामिल हो जाते। ప్రధాని మోడీ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా అవసరమంటూ సెటైర్ వేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. వయోవృద్ధులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలన్నారు. మోడీ వ్యాక్సిన్ వేసుకోవడం ఎలక్షన్ స్టంట్ అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన నేరుగా స్పందించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. एज के लिहाज से कोमॉर्बिडिटी हो सकती है उनको, एज के लिहाज से उनको ये वायरस उन पर अटैक कर सकता है तो उन पे खतरा है। तो जितने बुजुर्ग हैं 65 साल के ऊपर के पहले उनको लेना चाहिए और अच्छी चीज है, बिल्कुल लेना चाहिए। मैं क्या कर रहा हूँ पॉलिटिशियन, मैं तो बोल रहा हूँ ना, बुजुर्ग से ताल्लुक आपका प्रधानमंत्री। नहीं भाई, जहाँ उर्दू में जो ज़ईफ लोग होते हैं उनको बुजुर्ग कहते हैं, तो बुजुर्ग लोगों को लेना जरूरी है, बहुत जरूरी है। बुजुर्गों को इम्यूनिटी लेवल कम होता है ना उनका, बल्कि पूरे देश की 137 करोड़ जनता को, जिसमें अगर 18 साल से कम उम्र वालों निकाल